మనం ఇప్పుడు చూసిన ఈ సంఖ్యలని దశాంశ స్థాన విలువ మ్యాట్ లేదా దశాంశ స్థాన విలువ స్ట్రిప్స్ ఉపయోగించి చూపించాము. వాటిలన్నిని ప్రాతినిధ్య దశలో చదరపు గడుల నోట్బుక్లో ఎలా చూపించాలో చూద్దాం. చదరపు గడుల నోట్ పుస్తకంలో స్థాన విలువ ప్రకారం 9 గదుల చతురస్రాన్ని ఎలా గీయాలో మనకు తెలుసు. ఇప్పుడు దాన్ని దశాంశ సంఖ్యకు ఎలా విస్తరించవచ్చో చూద్దాం. ఇప్పుడు 13.45 ఇది మొదటి సంఖ్య 13.45. దానిని నమోదిద్దాం. 13 మొదట 10వ స్థానం, యూనిట్లు పదులు, ఒక 10 మరియు 3. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంచండి. ఇప్పుడు యూనిట్ కంటే తక్కువ ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాం. స్థాన విలువ మ్యాట్లో స్థాన విలువ పట్టికలో మనం ఏం చూసాం? ఈ స్థానాన్ని ఏమని పిలుస్తారు? 10వ వంతు లేదా 10లో 1. ఈ పెట్టిలో మనకి ఏం లభిస్తుంది? 4 10వ వంతు. ఇది 1, 2, 3, 4. ఈ విధంగా మనం ప్రాతినిధ్య దశలో 4 10వ వంతు రాస్తాం. ప్రాతినిధ్య దశలో ఇలా చెప్పొచ్చు. అదేవిధంగా నేను ఎక్కడికి వెళ్తున్నాను? 100, 1 లేదా 100వ వంతు ద్వారా 1. దాన్ని ఏమనంటారు? 100వ వంతు. ఎన్ని ఉన్నాయి? 100వ వంతులు ఎన్ని ఉన్నాయి? 1/100 ఎన్ని ఉన్నాయి? 5. 2, 3, 4, 5. ఇక్కడ 10 ఒక గది నిండింది, 3 యూనిట్లు నిండిని. ఇక్కడ పాయింట్. మరియు 10వ వంతు ఎన్ని గదులు నిండి ఉన్నాయి? 4. మరియు ఇక్కడ 100లో 1 ఎన్ని నిండి ఉన్నాయి? 5 నిండి ఉన్నాయి. కాబట్టి 13.45. మనం దీన్ని ప్రాతినిధ్య దశలో ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు నేను మరొక నంబర్ తీసుకుంటాను. 12.08. ఎలా రాయాలి? పదుల స్థానం, యూనిట్ల స్థానం. యూనిట్లలో ఏముంది? 12 అంటే 2 యూనిట్లు మరియు 10. ఇది ఇప్పుడు 12.08. ఇప్పుడు మనం 10వ మరియు 100వ వంతు గుర్తు చేద్దాం. ఈ 2 స్థానాలను మనం ఎలా చూపిస్తాం? దశాంశం మరియు శతాంశం. ఈ 2 స్థానాలను ఇక్కడ రాస్తాను. ఇది 100వ వంతు 1/100. ఇది 10వ వంతు. ఇప్పుడు 10వ వంతు స్థానంలో ఏం రాయాలి? 12.08. దశాంశంలో ఏముంది? ఏమీ లేదు, 0 ఉంది. అయితే రాయక్కర్లేదు. శతాంశంలో 8 ఉన్నాయి. నేనిక్కడ 8
1/100 రాయాలి. 8 100వ వంతులు. అప్పుడు నాకు 12.08 వస్తుంది. 10వ స్థానంలో 1, యూనిట్ల స్థానంలో 2, దశాంశ స్థానంలో ఏమీ లేదు, మరియు శతాంశం స్థానంలో 8 ఉన్నాయి. ఈ విధంగా మనం 12.08 రాయగలం. మూడవ సంఖ్య అదేంటి మీకు తెలుసా? 10.20. ఇది చాలా సులభం. మొదట 10 ఎలా రాయాలి? మొదట నేను అన్ని స్థానంలో 9 గదులను గీస్తాను. ఇది 10 యూనిట్లు, దశాంశం మరియు శతాంశం. 10వ వంతు మరియు 100వ వంతు. ఇప్పుడు పదుల స్థానంలో 10 అంటే యూనిట్లలో ఏమీ లేదు. 10వ వంతులో నేను ఎన్ని గదులు నింపాలి? 2 గదులు. 1/10 2 సార్లు. మరియు ఇక్కడ ఏమీ లేదు. 10కి ఒక గది ఉంది. యూనిట్ల గదిలో ఏమీ లేదు. 10వ వంతు గదిలో 2 ఉన్నాయి, మరియు 100వ వంతులో 0 ఉంది. పిల్లలు దీన్ని చదరపు నోట్ పుస్తకంలో ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళంతకీ వాళ్లే ఎలా రాయాలో వారికి తెలుస్తుంది. ఇక్కడ 0.20 అంటే ఏమిటి, లేదా ఇక్కడ 45 అంటే ఏంటి, అంటే ఎన్ని 10వ వంతు, ఎన్ని 100వ వంతు లభిస్తాయి? ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? ఒక విధంగా నేను 13 శస్త్రచికిత్స చేస్తే, 13కి శస్త్రచికిత్స చేస్తే లోపల ఏముంది? నేను 0.45 తెరిస్తే అందులో ఏముంది? ఇది మనం చూడటం సులభమవుతుంది. 13.45 యొక్క అమూర్త రూపంలో ఇది ఎలా సృష్టించబడింది అని పిల్లలు అర్థం చేసుకుంటారు. మనం లోపల చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అది ఇక్కడ స్పష్టమవుతుంది.